ఇంగ్లీష్లో ఉన్నటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇంటర్జెక్షన్ ఒకటి. అసలు ఈ ఇంటర్జెక్షన్ అంటే ఏంటి, ఇంటర్జెక్షన్ ఎలా వాడాలి, ఇవన్నీ కూడా మనం ఇవాళ ఈ వీడియోలో నేర్చుకుందాం. Please subscribe to English Samta YouTube channel so that you can get daily updates about so many English grammar topics. ఈ వీడియోలో మనం ఇంటర్జెక్షన్స్ అంటే ఏంటి, స్టాండ్ అలోన్ ఇంటర్జెక్షన్స్ అంటే ఏంటి, సౌండ్ ఇంటర్జెక్షన్స్ అంటే ఏంటి, అలాగే కామన్ యూజ్డ్ ఇంటర్జెక్షన్స్ కొన్నింటిని మనం చూద్దాం. ఇంటర్జెక్షన్ డెఫినేషన్ చూద్దాం, వేరియస్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంటర్జెక్షన్స్ చూద్దాం, అలాగే కన్స్ట్రక్ట్ సెంటెన్సెస్ విత్ కరెక్ట్ ఇంటర్జెక్షన్స్, సెంటెన్స్లో కరెక్ట్ ఇంటర్జెక్షన్స్ వాడి సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం నేర్చుకుందాం. ముందుగా మీకు ఒక చిన్న పజిల్, వాట్ ఎమోషన్స్ టు ద ఇమోజీస్ ఆన్ ది బాక్స్ ఎక్స్ప్రెస్. ఇక్కడ కొన్ని 6 ఇమోజీస్ ఇవ్వడం జరిగింది, అవి ఏ ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. సో ఇప్పటికే మీకు అర్థమైపోయింది, ఇంటర్జెక్షన్స్ అనేటువంటివి ఆశ్చర్యార్థకాలు అంటాం తెలుగులో, ఎమోషన్స్ని, ఉద్వేగాల్ని వ్యక్తపరుస్తాయి. సో ఇక్కడ ఉన్నటువంటి బొమ్మలకి, స్మైలీస్కి, ఇమోజీస్కి మీరు ఏమైనా సెంటెన్సెస్ రాయగలిగితే రాసి కామెంట్ బాక్స్లో వాటిని టైప్ చేయండి. లెట్స్ ప్రొసీడ్. ఇంటర్జెక్షన్. Interjection examples. Interjections are words or phrases that communicate emotion or exclamation. ఒక ఉద్వేగాన్ని కానీ, ఒక ఎక్స్క్లమేషన్, ఒక ఆశ్చర్యాన్ని కానీ తెలిపేటువంటివి ఇంటర్జెక్షన్స్. An interjection has no grammatical relationship with any other word in the sentence. సో సెంటెన్స్లో ఇవి మిగతా వాటికి ఇది ఒక అలంకరణ మాత్రమే, అంటే మిగతా వాటికి ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండదు. ఒక ఉంగరం పెట్టుకున్నాం అనుకోండి, అది ఒక అలంకరణ, అది లేకపోయినా మన డ్రెస్సింగ్లో ఏమి మైనస్ అనిపించదు. సో ఇక్కడ ఒక సెంటెన్స్లో ఇంటర్జెక్షన్ అడిషనల్ బ్యూటీ యాడ్ చేస్తుంది తప్పించి గ్రామటికల్గా మిగతా వాటికి ఏ లింక్ ఉండకుండా సెపరేట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వీ వన్ ద గేమ్, మేము గేమ్ గెలిచామని చెప్తున్నాం, కాకపోతే కొంచెం నెమ్మదిగా స్తబ్దుగా చెప్తున్నాం, అందులో ఎగ్జైట్మెంట్ లేదు, మనం గెలిచామనేటువంటి విషయం చెప్తున్నాం. ఏయ్ వీ వన్ ద గేమ్, ఈ ఏ అనేటువంటి ఇంటర్జెక్షన్ ఆశ్చర్యార్థకాన్ని వాడడం వలన మేము గెలిచామనేటువంటి ఎమోషన్ని, ఆ తీవ్రతని మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాం. అందువల్ల ఏ అనేటువంటిది ఎక్స్ట్రా అలంకారం, మనకి ఆ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. కానీ గ్రామటికల్గా వీ వన్ ద గేమ్కి ఇది ఎటువంటి లింక్ లేదు, అంటే మనం దీన్ని తీసేసినా కానీ మీనింగ్ అదే ఉంటుంది. చీర్స్, యూ డిడ్ వెరీ వెల్, నువ్వు చాలా బాగా చేసావు అన్నావు అనుకోండి, ఓకే, ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. కానీ చీర్స్, యూ డిడ్ వెరీ వెల్ అంటే చాలా ఉత్సాహాన్ని అవతల వాళ్ళలో నింపుతుంది. ఇక్కడ కూడా చీర్స్ అనేటువంటిది మనం తీసేసినా యూ డిడ్ వెరీ వెల్ అనేటువంటిది ఇచ్చేటువంటి మీనింగే వస్తుంది. ఎక్స్ట్రా ఎమోషన్ని మనం చీర్స్ అనేటువంటి పదం ద్వారా యాడ్ చేస్తున్నాం. ఇలా ఇటువంటివన్నీ కూడా ఇంటర్జెక్షన్స్. సమ్ ఇంటర్జెక్షన్స్ ఆర్ capable of standing on their own as long as the emotion attributed to these interjections is appropriate for the situation. They are acceptable. మనకి కొన్ని ఇంటర్జెక్షన్స్ సెంటెన్స్లో కాకుండా ఓన్లీ ఇంటర్జెక్షన్స్ వాడినా అవి కంప్లీట్ మీనింగ్ని ఇస్తుంటాయి, అందుకే వాటిని స్టాండ్ అలోన్ ఇంటర్జెక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆసమ్ అంటే అద్భుతం అని చెప్తున్నాం కదా, అది ఒక పొగడ్తలాగా ఉంటుంది, అది కంప్లీట్ సెంటెన్స్గా మనం తీసుకోవచ్చు. వావ్, ఇవన్నీ కూడా వేరే సెంటెన్స్ వాడకుండా ఇండిపెండెంట్గా స్టాండ్ అలోన్ వాటిని మనం ఆసమ్, వావ్ అని వాడినా కానీ మీనింగ్ కన్వే అవుతుంది. ది ఇంటర్జెక్షన్స్ అబౌట్ షో అమేజ్మెంట్ అండ్ ఎగ్జైట్మెంట్, మనకున్నటువంటి ఉత్సాహాన్ని, ఆనందాన్ని చూపిస్తాయి, ఆసమ్, వావ్ అనేటువంటి. అలాగే ఎస్, అబ్సల్యూట్లీ, ఓకే, ఇవన్నీ కూడా మన అనుమతిని, అగ్రిమెంట్ని సూచిస్తాయి. సో వీటంతటి స్టాండ్ అలోన్ మనం ఈ ఇంటర్జెక్షన్స్ ఇక్కడ ఇంత మాత్రం వాడినా కానీ మీనింగ్ అనేది కన్వే అయిపోతుంది. ఎస్, అబ్సల్యూట్లీ, ఓకే, ఇవన్నీ కూడా స్టాండ్ అలోన్ ఇంటర్జెక్షన్స్. Some interjections are derived from the sounds associated with the emotions they evoke. కొన్ని ఇంటర్జెక్షన్స్ ఆ ఎమోషన్ యొక్క సౌండ్ బట్టి వస్తాయి. ఇవన్నీ కూడా చిరాకు, విసుగు ఫీల్ అయ్యేటప్పుడు మనం చేసేటువంటి శబ్దాలను బట్టి అనుగుణంగా రాసినవి అంటాం కదా, అది ఇవన్నీ కూడా అటువంటి. అలాగే ఊచ్, ఇవన్నీ కూడా అటువంటివి. మనకి డిస్ప్లెజర్, ఇష్టం లేదు, కంఫర్ట్ లేదు అలాంటప్పుడు ఊచ్ అంటాం కదా, ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ సౌండ్ రాసుకున్నటువంటి ఇంటర్జెక్షన్స్. Some interjections can be used to introduce a sentence, but the sentence can still make sense without them.
కొన్ని ఇంటర్జెక్షన్స్ కొన్ని సెంటెన్సెస్ని మనం ఇంట్రడ్యూస్ చేయడానికి ఉపయోగపడతాయి. అవి లేకపోయినా కనుక ఆ సెంటెన్స్ మీనింగ్ ఎటువంటి విధంగా కూడా మారదు. హలో, హౌ ఆర్ యూ అని అనుకోండి. హౌ ఆర్ యూ అంటే ఎలా ఉన్నాం అర్థం. ఈ హెలో అనేటువంటి దానికి ప్రత్యేకించి ఏమీ మీనింగ్ లేదు, ఇది ఒక ఇంటర్జెక్షన్. దాన్ని హౌ ఆర్ యూ అనేటువంటి సెంటెన్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి మనం హెలో అనేది వాడడం జరిగింది. యూ లుక్ గుడ్ టుడే అంటే ఇది ఒక పొగడత, నువ్వు బాగున్నావు ఇవ్వాలని చెప్తున్నాం. దాన్ని హే యూ లుక్ గుడ్ టుడే అని ఈ హే అనేటువంటి ఇంటర్జెక్షన్ మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఇది యూ లుక్ గుడ్ టుడేని ఇంట్రడ్యూస్ చేయడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ఇది లేకపోయినా కానీ మీనింగ్ అంతే ఈక్వల్గా క్యారీ అవుతుంది. Some of the commonly used interjections: bravo, ah, eureka, excitement, hurray, ఇది కూడా ఆనందం ఉన్నప్పుడు చెప్తాను. జీ, ఫుహ్, హో, హా, ఎక్స్, లుక్, బూ, ఏ, ఇప్పి, గుడ్నెస్, ఓ మై లాట్, ఓ మై గాడ్, ఓ మై గోష్, ఇవన్నీ హా, ఎం, హే, హాయ్, షూ, ఇక్, హో నో, ఇవన్నీ కూడా ఇంటర్జెక్షన్స్. చూస్తే ఇవేవి కూడా మీనింగ్ఫుల్గా ఉన్నట్టుగా ఉండవు. ఇవన్నీ ఒక ఎమోషన్ని క్యారీ చేస్తాయి, అందువల్ల ఇవి ఇంటర్జెక్షన్స్. I hope you understood about interjections. Please comment some interjections in the comment section and express your emotions towards the video. If you have any questions also, please type in the comment box. Please subscribe to Anand Samantha YouTube channel. Have a nice time. Keep learning English.